హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. చిన్నప్పుడు స్కూల్ దగ్గర పావలా పెట్టుకున్న ఆ చిన్నప్పటి జ్ఞాపకాలతో మరొకసారి బొరుగుల లడ్డు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఫ్రెండ్స్తో తిన్న తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రేపు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బొరుగులు 2 కప్స్. ఈ బొరుగులు బేల్ చేసుకునే బొరుగులతోనే బొరుగుల లడ్డు తయారు చేసుకోవాలి. బెల్లం 1/2 కప్. బొరుగులు 2 కప్స్. బొరుగుల లడ్డు చేసేటప్పుడు ఉప్పు బొరుగులు తీసుకోవద్దు. ఉప్పు బొరుగులు తీసుకొని లడ్డు చేసినట్లయితే చెయ్యడానికి రాదు. ఈ బొరుగులతో ఉగ్గాని తయారు చేసుకోవడానికి, దోశ తయారు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఇలాంటి ఉప్పు బొరుగులు తీసుకోవద్దు. ఇవి నోట్లో వేసుకొని చూడండి, ఉప్పుగా ఉంటాయి. కాబట్టి లడ్డు చేసేటప్పుడు ఇలాంటి బొరుగులు తీసుకోవద్దు. బేల్ తయారు చేసుకుంటాం చూడండి, ఆ బొరుగులు మాత్రమే తీసుకోండి. చూడండి ఈ బొరుగులు ఎలా ఉన్నాయో, వీటితో మాత్రమే లడ్డు చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 1/2 కప్ బెల్లం వేసుకొని నీళ్ళు 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత బెల్లం పాకం అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. బెల్లం అంతా బాగా కరిగి చూడండి, ఇలా డ్రాప్ లాగా పడుతుంది చూడండి. ఇలా వచ్చినట్లయితే పాకం వచ్చినట్లు. లేదా ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను చూడండి. దీన్ని కొద్దిగా తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దీన్ని ఇందులో వేసి చూడండి. నీళ్ళల్లో వేసి చూసేటప్పుడు బెల్లం కరిగిపోతే పాకం కానట్లు, బెల్లం కరగకుండా ఉంటే పాకం అయినట్లు. ఇది చూడండి, ఇప్పుడు నీళ్ళల్లో కలిసిపోయింది కదా, కాబట్టి ఇది పాకం కాలేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ బొరుగుల ముద్ద స్కూల్ దగ్గర ఉండే షాపులలో కొనుక్కొని తినేవాళ్ళం. చూడండి, పాకం అనేది ఇలా ధారలాగా రావాలి. చూడండి, ఇలా కంటిన్యూస్గా పడుతుంది చూడండి. ఇలా లాస్ట్ డ్రాప్ ఎలా పడుతుందో చూడండి, తీగలాగా వస్తుంది కదా, అప్పుడు పాకం అయినట్లు. ఇంకొక పద్ధతి చూపిస్తాను చూడండి. ఒక చిన్న ప్లేట్లో నీళ్లు తీసుకొని ఇందులో ఈ పాకాన్ని వేసి పాకం అనేది నీళ్ళల్లో వేస్తే కరిగిపోతే అది పాకం కానట్లు. ఇది చూడండి, ఇది పాకం కరిగిపోలేదు కదా, ఇప్పుడు ఇది ఉండలాగా వస్తుంది చూడండి, అప్పుడు ఇది పాకం అయినట్లు. చూడండి, ఇది 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని, నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు చుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ముందుగా మనం కొలిచి పెట్టుకున్న 2 కప్స్ బొరుగులను ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చేతికి ఇలా నెయ్యి రాసుకొని లడ్డుల్లాగా చుట్టుకుందాం. ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోండి.
అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. 80s కిడ్స్ అందరికీ ఈ లడ్డు అంటే ఎంత ఇష్టమో, స్కూల్ దగ్గర ఎంతమంది తిన్నారో కామెంట్ చేసి చెప్పండి. రేపు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీతో పంచుకుంటూ చేసుకున్న బొరుగుల లడ్డు. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.